ప్రియమైన దేవుని బిడ్డలారా, తన పొరుగు వానిని చాటున లేక తన పొరుగు వానిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక మనం బుద్ధి లేని వారమై మన పొరుగు వారిని తృణీకరించినప్పుడు మనం దేవుని బిడ్డలుగా ఎంచబడము. మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, క్రీస్తు మా రక్షకుడు అని చెప్పుకుంటూ, క్రీస్తు ద్వారా నాకు పాపక్షమాపణ కలిగిందని చెప్పుకుంటూ, క్రీస్తు ద్వారానే మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగినవని సాక్ష్యమిస్తూ మన పొరుగు వారిని తృణీకరిస్తున్నామా? తృణీకరించే మనస్సు మనకున్నదా? తృణీకరించేటువంటి ఉద్దేశాలు మనకున్నాయా? ఒకరిని చూసినప్పుడు, మన పొరుగువారిని చూసినప్పుడు వారిని ఎగతాళి చేసే మనసు, అపహాస్యం చేసే మనసు, అవమానపరిచే మనసు మనకుంటే ఈరోజు యేసు ప్రభు యొక్క బిడ్డలుగా అందరినీ గౌరవించేవారిగా, ప్రేమించేవారిగా మన యొక్క బ్రతుకును ప్రభువుకు అప్పగించుకుందాం. ఆమేన్.